అర్థమవుతున్నదా నీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? సో ఫాస్ట్ ఇస్ గాడ్, సో ఫాస్ట్ ఇస్ హెవెన్, సో ఫాస్ట్ ఇస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసున ఈ రోజులో యుద్ధం గురించి చెప్పాను. మన యుద్ధం నాలుగే. నువ్వు సనుగుడు చేస్తావు కదా, నీ నాలుగుకి ఒక యుద్ధం ఉన్నాయి. ద మేజర్ ఫైట్. ఈ కాలంలో ఉండే పెద్ద యుద్ధం ఏమనేది మనం చూసుకుంటామా? అదొకటి చూసుకొని మనం క్లోజ్ చేసి ప్రేయర్ చేసుకుంటాం. ఒకసారి జోరుగా చప్పట్లు కొడతామా? యోబు మొదటి అధ్యాయంలో 7-8 చదవండి. 8వ వచనం అట్లా చదవండి. ఇప్పుడు దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తాడు. నువ్వు నా యోబు గురించి చూసావా, ఆయన ఇలా ఉన్నాడు, ఆయన అలా ఉన్నాడు అని అన్ని సాక్ష్యాలు చెప్తారు. తర్వాత నువ్వు అన్ని కాపాడుతున్నావు, అందుకే ఆయన నీ దగ్గర భయభక్తితో నడుస్తున్నాడు. తర్వాత అతను నీ ముఖం ఎదుట దూషించి. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దేవుడు వచ్చి సేటన్ అని చెప్తాడు, చూస్తువరా నా కొడుకు యోబు ఎలా ఉన్నాడు. దానికి సేటన్ చెప్తాడు, అన్ని చూసాను, నువ్వు అన్ని కవర్ చేస్తున్నావు కదా, అన్ని ఆశీర్వదిస్తున్నావు, అందుకే వాడు బాగున్నాను నీతో. సరేరా, నువ్వు ఏం చేయాలా అంటే ఒక పని చేయి, వాడికి ఉండేదాన్ని అంతా నాశనం చేయి, వాడిని దూషిస్తాడు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. ఛాలెంజ్ మీకు కాదు, పోటీ మీకు కాదు, పోటీ దేవుడికి సైతానికి. అయితే పోటీ నీ నాలుగు మీద. హల్లెలూయా. పోటీ దేని మీద? నీ నాలుగు మీద. ఆయన దగ్గర ఉండేదంతా లాగేది కాదు పోటీ, లాగిన తర్వాత నువ్వు ఏం మాట్లాడతావు అన్నదే పోటీ. హల్లెలూయా. అది అండర్స్టాండింగ్. అప్పుడు ఇది అండర్స్టాండ్ కాదు. ఇప్పుడే వచ్చేటప్పుడు చాలా ఫీల్లో వచ్చాను ఏదో ఒక విషయంలో, ఇప్పుడు అర్థమైంది నాకు. పోటీ నీ లాస్ గురించి కాదు, లాస్ అయిన తర్వాత నువ్వు దేవుడితో ఏం మాట్లాడతావు అన్నదే పోటీ. హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఈరోజు సేటన్కి దేవుడికి ఒక పోటీ. ఏం తెలిసిన పోటీ? సేటన్ దేవుడితో చెప్తున్నాడు, దేవుడు సేటన్తో చెప్తున్నాడు, చూస్తావు నా బిడ్డలు ఫాస్టింగ్ ప్రేయర్లో ఎంతసేపు అయినా కూకొని ఉన్నారు, అది నిద్రపోకుండా కూకొని ఉన్నారు, ఇంకా 1 hour అయితే కూడా వాళ్ళు ఇలాగే కూకుంటారని దేవుడు. సేటన్ అంటాడు, ఇంకా 10 నిమిషాలు పోతే దాంట్లో 6 జనాలు నిద్రపోతారు, ఇంకా 6 జనాల మైండ్ ఇంటి వంట మీద ఉంటుంది, ఇంకా 6 జనాలకి ఒళ్ళు నొప్పిలు స్టార్ట్ అయిపోతుంది, ఇంకొక 4 అట్లా లేచి ఒక్కొక్కరుగా పోతా ఉంటారు. ఇది పోటీ. మీరేం చేస్తారు? పక్కన ఉండేది చెప్పండి, మీకే చెప్తాను. హల్లెలూయా. సేటన్కి దేవుడికి ఒక పోటీ. ఏం తెలుసునా? సండే పొద్దున 10 గంటలకు చర్చు. మీరు సండే పొద్దున 9 గంటకి వాళ్ళు చుట్టాలని వాళ్ళ ఇంటికి పంపండి, వాళ్ళు చర్చకు రారు. ఇది దేవుడు పోటీ. సేటన్ ఏమంటాడు? వాళ్ళ చుట్టాలు కూడా వద్దు, వాళ్ళ ఇంటికి ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తే కూడా వాళ్ళు చర్చకు రారు. మీరు చెప్పండి, సైతాన్ చేయిస్తాడా? పోటీ మీకు కాదండి, పోటీ దేవుడికి సైతానికి. అయితే మీరు చేసే పని మీద పోటీ. హల్లెలూయా. నువ్వు ఏం మాట్లాడతావు, నువ్వు ఏం ఆలోచిస్తావు, నువ్వు ఎలా నడుస్తావు అనేదే పోటీ. ప్రతి ఒక్క టైంలో మీరు కొన్ని టైంలో అడుగుతారు కదా, ఎందుకు ప్రభు నాకు ఇంత కష్టం ఇస్తున్నాడు, నాకు చాలా ఇంత ప్రాబ్లం ఇస్తున్నాడు, ఏమిది, నేను ఎలా దీంట్లో నుంచి బయట వచ్చేది? ఇది ప్రాబ్లం కాదు. నీ దగ్గర నీ పైన సేటన్ ఏమో ఛాలెంజ్ చేస్తున్నాడు, నీ మీద నమ్మకంతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏమైనా ఇరా నా బిడ్డ నన్ను వదలదు, నువ్వు ఏమైనా చేయరా నా బిడ్డ. పోటీ
ఏమంటే సైటన్ చెప్తాడు, ఇంత వేడిగా ఉన్నారు కదా, పొద్దున 4 గంటలకి కొంచెం వర్షం రాని, కొంచెం కోల్డ్ అయ్యి నీ బిడ్డలు ఎవరు పొద్దున లేరు ప్రేయర్కి. దేవుడు అంటారు, రే నైట్ అంతా వర్షం రాని, పొద్దున నా బిడ్డలు లేస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు బెడ్షీట్ బెడ్తో యుద్ధం చేస్తారా, లేదు లేచి సేటన్తో యుద్ధం చేస్తారా? అర్థమవుతున్నదా? ఇప్పుడు తెలుస్తున్నాయి, ఓ ఇదంతా పోటీలా, ఇన్ని రోజులు మన అన్ని దేవుడిని పాడు చేసేసాం, ఒక పోటీలో కూడా చేయలేదు. దట్ ఇస్ వార్. ఇప్పుడు కూడా యుద్ధం నడుస్తున్నాయి. నీ నాలుగులో ఏమొస్తుంది, నీ ఆలోచన ఏమొస్తుంది, నువ్వు బాగుండేటప్పుడు ఎలా ఉంటావనేసి కాదు, నువ్వు కష్టంలో ఉండేటప్పుడు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు బాధలో ఉండేటప్పుడు నీ నాలుగులో దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కష్టంలో ఉండేటప్పుడు దేవుడికి ఆరాధన చేస్తున్నావా, లేదు దేవుడి గురించి మాట్లాడుతున్నావా, ప్రభువా నాకు నువ్వు ఏం చేయలేదనేసి దేవుడికి ప్రశ్న వేస్తున్నావా? వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు ఏం చేస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. వెరీ డేంజరస్, వెరీ వెరీ డేంజరస్. అవునా లేదా? అర్థమవుతున్నాయి. పోటీ చాలా డేంజర్ అండి, పోటీ చాలా డేంజర్. సైతాన్ తెలుసు నువ్వు ఎలా మిమ్మల్ని పట్టాలా, చేయాలా, ఏం చేయాలా, ఎలా చేయాలా అనేసి. అందుకే ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. అయితే దేవుడు కృప వల్ల మీరు జయించగలరు. జస్ట్ నీడ్ టు బి ద బ్యాటిల్, జస్ట్ నీడ్. ఎప్పుడు దేవుడు ప్రకారం చేసేదానికి స్టార్ట్ చేస్తారో దేవుడు మిమ్మల్ని దయ నుంచి కృపానికి తీసుకొని, ఎలా దయ నుంచి కృపానికి తీసుకొని. వెరీ ఇంపార్టెంట్. ఒక జాగలో ఏమవుతుందంటే, దావీదు మందస పెట్టని తీసుకొస్తుంటాడు. అయినా తీసుకొని వచ్చేటప్పుడు అది ఈయన ఒక బుల్లక్ కార్ట్లో తీసుకొస్తాడు, ఎద్దుల బండిలో తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఊసి అనేవాడు దాన్ని పట్టుకుంటాడు, కింద పడేదాన్ని పట్టుకుంటాడు. ఏమి కింద పడేదాన్ని పట్టు. ఇప్పుడు నా బైబిల్ కింద పడితే ఈ చిన్నోడు పట్టుకుంటే తప్ప కరెక్టా? కరెక్టేనా? అయితే దేవుడు వాడిని చంపేశారే, ఇప్పుడు చెప్పండి కరెక్టా తప్ప? అర్థమవుతున్నదా? ఎందుకంటే మీరు ఏదైనా చేయండి, పరలోకంలో ఒక రూల్స్ ఉంటుంది. నీ ఇష్టం ప్రకారం నువ్వు చేస్తే కూడా, దేవుడికి నచ్చితే కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించడు. దేవుడు పరలోకం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేసి చేస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దావీదు దాన్ని తీసుకొని రావాలి. ఎలా తీసుకొని రావాలంటే, లేవీయులు దాన్ని తీసుకొని రావాల్సి ఉన్నది. ఆయన దేంట్లో తీసుకొస్తున్నాడు? ఎద్దుల బండిలో. ఇప్పుడు దావీదుకే భయం వచ్చేసింది. యూజియస్ వచ్చింది, ఏరా ఇది, మనమేమో మంచిది చేస్తాం అనుకుంటే మనకు చెడ్డదా ఇది, ఈడే చచ్చిపోయినాడే, ఏం చేసేది తెలియదు అనేసి ఇప్పుడు దాన్ని తీసుకుపోయి ఇంకొక ఇంట్లో పెడుతున్నాడు. ఎవరు? ఆయన పేరు ఒబేద్యా అనేసి. ఒబేద్యా ఎవరి ఇంట్లో? జోరుగా చెప్పాడు, ఎవరి ఇంట్లో? ఇప్పుడు ఈయన ఎవరు? దావీదు ఎవరు? రాజుడు. ఇప్పుడు రాజుడు చెప్తే వాళ్ళు తీసుకుంటారా? నేను చెప్పాను కదా ఛాలెంజ్, పోతున్నారు. ఇది ఓకే, నెక్స్ట్. అర్థమవుతుండదా? ఒబేద్యా ఏం చేశాడంటే, రాజా వచ్చి చెప్తే ఒబేద్యా వింటాడా? వినదా? వినాలి. ఒబేద్యా హృదయంలో ఎంత భయం, రే నువ్వే దావీదురా, నువ్వు ఎప్పుడు ఆరాధన చేసుకొని నీకే భయం వచ్చి నా ఇంట్లో పెడితే నా ఇంట్లో ఉండాలంత నాశనం అవ్వాలా? ఆయనకి ఎంత భయం ఉంటుందా లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ బైబిల్ ఎత్తుకొని, ఈ బైబిల్ పట్టి మా ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోయినారు, ఈ బైబిల్ ఎత్తుకొని ఎవరో చచ్చిపోతారు, ఈ బైబిల్ని మీ చేతులు వేస్తే ఎత్తుకుంటారా మీరు? అవునా లేదా? అయితే ఒబేద్యా చూడండి, నమ్మకంలో భయభక్తితో దాన్ని తీసుకొని వల్ల ఆయనకి 3 నెలల కంటిన్యూస్ బ్లెస్సింగ్. ప్రోటోకాల్ ఫాలో చేయండి, బ్లెస్సింగ్ నీ ఇల్లు వెతుకొస్తుంది. హల్లెలూయా. ఇక్కడ దావీదా ఒబేద్యా అనేది కాదండి, దేవుడు చిత్తమా లేదా అనేది మ్యాటర్. దావీదుకి రాని ఆశీర్వాదం ఒబేద్యాకి వచ్చింది. ఎందుకు తెలిసిన? బికాజ్ హి ఫాలోడ్ ది కమాండ్మెంట్. దట్ ప్రోటోకాల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు పరలోకం నియమాలు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఈ రోజు మీ ఇంట్లో కూడా ఆశీర్వాదం రావాలంటే కొన్ని నియమాలు. ఏ బైబిల్ ఒకరికి ఆశీర్వాదంగా ఉంటుంది, అయితే ఇంకొకరికి అది చెడు. ఎందుకంటే ఫాలో కాలేదు. ఏం కాలేదు? జోరుగా చెప్పండి, ఏం కాలేదు? ఫాలో కాలేదు. అర్థమవుతున్నాయి?
చూడండి, లాస్ట్ వర్డ్ చెప్పి మనం ప్రేయర్కి వెళ్తాం. ఏం తెలిసిన, అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంకి ఒక పెండ్లా ఉంది, అవునా? దాని సారాకి ఏం ప్రాబ్లం ఉంది? పిల్లలు లేదు, అవునా లేదా? అబ్రహాంకి సారా ఉండింది, సారాకి పిల్లలు లేదు. అయితే అబ్రహాం ఇంట్లో అందరికీ పిల్లలు పుడతా ఉండిందా లేదా? అందరికి పుట్టింది. వాళ్ళు పని మనుషులకి, గాడిద, అన్ని దానికి బిడ్డలు. అయితే వీరికి లేదు బిడ్డలు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే, అబీమెలెకు అనేవాడు సారాని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడు? ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రాబ్లం సారాలో ఉండింది, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అందరికీ వచ్చేసింది. అర్థమవుతా ఉండదా? ఫస్ట్ వీళ్ళ ఇంట్లో ఉండింది, వీళ్ళకి మట్టం ఉండింది. దేవుడు నీకు మట్టం పెట్టున్నాడు, వాళ్ళకి మట్టం పెట్టున్నాడు. ఎప్పుడో అవుతున్నా అది దాన్ని తీసుకొని అబీమెలెకు ఇది ఆశీర్వాదం అని తీసుకొని వెళ్తే, అది ఇప్పుడు వాళ్ళకి నష్టంగా మారుతుంది. అమ్మా, నా చేతిలో ఉండే ఒకటి ఆశీర్వాదం అనేసి నువ్వు పేర్కొనకు చూస్తే అది నీకు దండంగా మారిపోతుంది. అది అండర్స్టాండింగ్? అర్థమవుతున్నదా? నాకు ఇచ్చిన పని నాకు ఆశీర్వాదంగా ఉండొచ్చు, ఆ పనిని మీరు పేర్కొంటే మీకు అది నష్టం, మీకు ఆశీర్వాదం రాదు. సారా అబ్రాముకు మట్టుమే ఆశీర్వాదం, అబీమెలెకు కాదండి. అర్థమవుతున్నదా? సో నీ జీవితంలో కూడా నువ్వు కృపానికి వెళ్ళాలంటే ఇంకొకరు ఆశీర్వాదం చూసి నువ్వు అలా చేసేకపోకూడదు. నీకు ఒక దోవ పెట్టున్నాడు కదా, ఆ దోవలో నడిచేదానికి నువ్వు ట్రై చేయాలి. వాళ్ళు చేస్తున్నారు, నేను చాలా మంది బ్రదర్ వాళ్ళు చేస్తున్నారు బ్రదర్, మనము చేసేస్తాం బ్రదర్. చేయండి, వాళ్ళకి లాభం వస్తుంది, నీకు నష్టం వస్తుంది, అంతే వ్యత్యాసం. ఆరాంగా చేయండి. మా చర్చిలో కూడా చెప్తారు, బ్రదర్ ఒక ఫేస్బుక్, బ్రదర్ వీళ్ళు 40 days ఫాస్టింగ్ చేస్తున్నారంట బ్రదర్, మనం కూడా చేస్తాం. చేయను అన్న, నేను చేయను. నువ్వు ఎందుకు చేయదు? వాళ్ళు చేశారు, నేను చేస్తే నేను హాస్పిటల్ అడ్మిట్ అవుతాను. నాకు దేవుడు చెప్పేటప్పుడు నేను చేస్తాను. అర్థమవుతున్నదా? వాక్ సీయింగ్ గాడ్, నాట్ సీయింగ్ అదర్స్. అప్పుడు నీ ఆశీర్వాదం వెళ్ళిపోతావు, అప్పుడు నువ్వు కృపానికి వెళ్ళిపోతావు. కృపాన్ని వెళ్ళేదానికి ఉండే కష్టాలు, మొదటిగా నీలో ఉండే భయం, రెండోదిగా నీకు దేవుడు పెట్టిన ఆశీర్వాదాన్నే దేవుడుగా నీ ఆలోచనలో పెట్టుకొని ఉంటావు, మూడోదిగా నీ ఆశీర్వాదాన్నే దేవుడు చేసుకుంటావు. హల్లెలూయా. నాలుగోదిగా నీలో ఉండే సనుగుడు, ఐదోదిగా నువ్వు దేవుడి పరిపూర్ణంగా నువ్వు ఫాలో కాలేదు. ఎలా ఫాలో కాలేదు? పరిపూర్ణంగా ఫాలో కాలేదు. హల్లెలూయా. ఆరోదిగా ప్రోటోకాల్ ని ఫాలో చేయాలి, హెవెన్లీ రూల్స్ ని ఫాలో చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఊసి అలాగా టక్కని పోయి పట్టేది అదంతా చేయకూడదు, దేవుడు చెప్పింది అంతే చేయాలి. ఓకే. ఏడోదిగా ఏం చెప్పాను? ఇంకొకరిని చూసి మనం చేయకూడదు, మనకి దేవుడు చెప్పినప్పుడు మనం చేయాలి. హల్లెలూయా. ఇదంతా మీరు ఎప్పుడు చేస్తారో మిమ్మల్ని దేవుడు కృపానికి తీసుకుంటారు. మీరు కృపంలో కాలు పెడితే మళ్ళీ మీకు అరణ్యం లేదండి, ఆశీర్వాదమే ఉంటుంది. ఓన్లీ బ్లెస్సింగ్ అండ్ బ్లెస్సింగ్ అండ్ బ్లెస్సింగ్. హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఈ రోజు కూడా చూడండి, ఇజ్రాయెల్ వాళ్ళు గాజాని కంప్లీట్ నాశనం చేస్తున్నారు. గాజాలో ఉండే జనాలంతా పరిగెత్తిపోయేలాగా చేస్తున్నారా లేదా? అవునా? చూస్తున్నారా న్యూస్? గాజా ఇస్ కంప్లీట్లీ గెటింగ్ డిస్ట్రాయిడ్. ఎందుకు తెలిసిన? వాక్యములు ఉన్నాయి, వాక్యం నెరవేరాలి కదా. జెఫన్యా 2:4 చదవండి. జెఫన్యా ఏమంటారు దానికి తెలుగులో? జెఫన్యా 2:4 విను. గాజా పట్టణము నిర్జనం అంటే ఏమర్థం? ఇప్పుడు అదే నడుతున్నది. బైబిల్లో ఉండే దేవుడు చేయాలి కదండి. హల్లెలూయా. అమ్మా, నీ బైబిల్లో ఉండేదే ఈ లోకంలో నడుస్తున్నాయి. God is doing what is written in Bible. So Bible is very important. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని జనాలు చెప్తారు, బ్రదర్ నేను ఇంకా దయంలో ఉన్నాను, నేను ఎక్కడ వెళ్ళాలి? కృపానికి వెళ్ళాలి. ఇంక మిట్ట తెల్లగడ్డ ఉల్లిగడ్డలకి జగడాలు వేయరు కదా? వేస్తారా? వేస్తారా? కొన్ని జనాలు బ్రదర్ ఇప్పుడే మా ఇంటి దగ్గర తెల్లగడ్డకి జగడాలు వేసేసి వచ్చాను, మీరు అదే చెప్తున్నారు, ఏం చేసేది? హల్లెలూయా. నో ఫైట్, యువర్ గాడ్ విల్ బ్లెస్. నీకు కావాల్సింది దేవుడు ఇచ్చేదానికి రెడీ చేస్తాను. హల్లెలూయా. రేపటికి దేవుడి చిత్తం అయితే ఫైనాన్స్ మీద ఉండే ఖర్చుల గురించి నేను మాట్లాడతాను. గాడ్ లీడ్స్ మీ. ఈ రోజంతా దేవుడు అదే నా మైండ్లో పెట్టుకున్నాడు. ఫైనాన్స్ కర్స్ అపాన్ ఫైనాన్సెస్, యూ నీడ్ టు ప్రే అండ్ బ్రేక్ అనేసి. ఇఫ్ గాడ్ పర్మిట్స్ టుమారో వి విల్ డు దట్. ఓకే. ఈ మెసేజ్ అంటే ఏమంటే వెంటికలు నిలిచి ఇక్కడ గూస్ బంప్స్ వచ్చే కాదండి.
ఇదంతా మన హృదయంలో గూస్ బంప్ రావాలి. ఎక్కడ రావాలి? మన హృదయం. హల్లెలూయా. ఈరోజు మీరు ఈ విషయంలో ఏదైనా చేస్తుంటే, అవును బ్రదర్ నేను భయపడుతున్నా, నాకు భయమే ఎక్కువైపోయినాయి, అవును బ్రదర్ నా ఆశీర్వాదంని నేను దేవుడు చేసుకొని ఉన్నాను, అవును బ్రదర్ నేను ఎన్నో మాటలు దేవుడి విరుద్ధంగా సన్నుగుడు చేస్తున్నాను, అవును బ్రదర్ నేను ఎన్నో మాటలు దేవుడిని అన్ని విషయంలో పరిపూర్ణంగా నేను వెంపడతా లేదు, ఏదో ఒక విషయం నాకు అయ్యే దాంట్లో నేను చేస్తాను, నాకు అవ్వని దాంట్లో అయ్యోపా నేను అవ్వలేదని వదిలేస్తాను అనేది ఏం ఉండిందంటే, ఈరోజే మనం దేవుడితో క్షమాపణ చేస్తామా? లేచి నిలుస్తామా? ఎన్ని జనాల కృపంలో కాలు పెట్టాలా? చేయొద్దాం. How many of you want to step inside, please? Hallelujah.